గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతను మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి పరమతను ఎంతో స్తుతించబద్ధులమై ఉన్నాం. అనంతరము కూడా ఆయన కృపావాక్యము చేత, ఆయన జీవాహారము చేత, ఆయన జీవజలము చేత మనల్ని సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ బలంనిస్తూ వస్తున్నాడు కూడా. ఆ పరమ తండ్రి తన సన్నిధిలో నుంచి ఆయన ఆశీర్వాదం మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. తన బలముతో మిమ్మల్ని నింపి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. అనుదిన కృపలో లేఖన భాగం ఇద్దరు మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. మన యొక్క కన్నీళ్లను, మన బాధలను, మన వేదనను ఆయన తుడిచివేసే రోజు ఒకటి ఉంది. ముఖ్యంగా ఆయన నిత్యరాజ్య స్థాపనలో, కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించిన ఆయన రాజ్యములో, ఆయన మహామహిమతో ఉన్నప్పుడు, ఆయన తన ప్రజల మధ్యలో ఆయన నడుస్తూ వస్తుంటున్నప్పుడు వారికి ఎలోక్యముగా ఉండి ఆయనను ఆరాధిస్తూ ఆ నిత్యం ప్రజలు ఆయన్ని సేవిస్తూ వస్తుంటున్నప్పుడు వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు సుమా. కాబట్టి ఆయన యొక్క నిత్య మహిమలోనే కాదు, భూమి మీద కూడా ఎవరైతే కన్నీళ్లతో ఆయనను ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రార్థిస్తుంటుంటారో, వారి విజ్ఞాపనలు చెప్పుకుంటుంటారో, వారి శ్రమలు చెప్పుకుంటుంటారో, వారి కన్నీళ్ళను ఆయన తుడుస్తాడు. వారి కన్నీళ్ళని కూడా ఆయన కవిలో దాస్తాడు, ఆయన బుడ్డలో దాన్ని దాస్తాడు, ఆ కన్నీళ్ళని తుడుస్తాడు. కాబట్టి నీ ప్రతి కన్నీరుకు ఒక లెక్క ఉంది. ఆ పరమ తండ్రి నీ కన్నీళ్ళని తుడుస్తాడు. కాబట్టి అందుకే నా దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి అంటాడు భక్తుడు. కాబట్టి యెషయా గ్రంథం కూడా మీ దుఃఖ దినములన్నీ సమాప్తములను అంటాడు. అవును ప్రియులారా, పరమతని సన్నిధిలో మనం కన్నీరు కడిస్తే మన కన్నీళ్లను ఆయన చూసి మన కన్నీళ్లు తుడుస్తాడు. కాబట్టి అందుకే ఆ పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఆయన నా కన్నీళ్లను తీసివేసి నా అంగలార్పణని నాట్యంగా మార్చాడు అంటాడు. కాబట్టి మన అంగలార్పణ, మన కన్నీళ్లను తుడిచివేసి మనల్ని నాట్యముతో సంతోషింపజేసి ఆనందింపజేసే రోజులు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించి నాదుడు, ఆయన మన మధ్యలో నివాసం చేసిన నాదుడు, మనల్ని ఆదరించిన నాదుడు, బలపరిచిన నాదుడు, మనల్ని స్థిరపరిచిన నాదుడు, ఆయన మనకు సమీపం ఉన్న నాదుడు. కాబట్టి ఆయన భక్తులు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, అన్న కన్నీరుతో ప్రార్థించినప్పుడు ఆమె మొర ఆలకించి ఆమె గర్భఫలముగా సమయలిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా కన్నీళ్లు కారిస్తే మన కన్నీళ్ళన్నీ కూడా తుడిచివేసి మన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి మనల్ని సంతోషభరితులుగా చేస్తాడు, ఆనందభరితులుగా చేస్తాడు. ఏదైనా చేయగలడు ఆయన, సమస్తము సాధ్యం చేయగలవాడు. అట్టి సర్వోన్నతుడు మనకున్నాడని ఆ నిత్య మహిమలో కూడా ఆయనతో కలిసి మనము ఆ నిత్య ఆనందంలో, నిత్య సంతోషంలో ఉండబోతామని అట్టి విధంగా పరమతని మనం అత్యధికంగా సేవిస్తాం. అట్టి కృప ఆ పరమతని మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మా ప్రతి కన్నీటిని మీరు తుడిచిన ఆదరము, మా ప్రతి బాష్ప బిందును తుడిచిన ఆదరము అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అట్టి విధంగా మేము మీ చేత ఆదరింపబడి, ధైర్యపరచబడి, బలపరచబడి నిన్ను అత్యధికంగా ఆరాధించడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృపా కనికరము మనకు నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచునుగాక. ఆమేన్.